వాగ్దానాలు అయితే ఇక మీకు చెప్పనవసరం లేదు. ఎన్నిసార్లు రిపీట్ చేయాలి, ఎన్నిసార్లు రిపీట్ చేసినా సీఎంకి సిగ్గురాదు. 42,000 కనెక్షన్లు ఇవ్వాలి, 400 ఇచ్చినామని చెప్తారు. ఇంకా ఎప్పుడు చేస్తారంటే దానికి ఒక ప్రణాళిక లేదు, స్టాఫ్ లేదంటారు, సరిపోయేంత వర్కర్లు లేరంటారు. కాబట్టి ఇవాళ కనీసం నూతన కలెక్టర్ గారు చాలా టెక్నికల్గా మాట్లాడడం జరిగింది. ఆవిడ డైరెక్షన్లో ఇది ఇవాళ ఒప్పుకున్నట్టు 6-7 మంత్స్లో కంప్లీట్ చేస్తామని ఆశాభావం అయితే వ్యక్తం చేస్తా ఉన్నాను. ఒక నెల రోజులు అయినాక మళ్ళీ రివ్యూ కూడా వితౌట్ దిశ సపరేట్ రివ్యూ కూడా నేను కాల్ఫర్ చేసిన. పోయినసారి అకాల వర్షాలు పడ్డాయి 3-4 నెలల కింద, మస్తు పంట నష్టం అయింది. ఎకరాలు ఎస్ఆర్ అటు బోధన్ సైడ్ ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ రూరల్ నియోజకవర్గంలో నేను పోయి మస్తు గ్రామాలలో తిరిగినాము. బ్రిడ్జిలు కొట్టుకుపోయినాయి, పొలాలల్లా ఇసుకంతా చేరి పొలాలు నాశనమైనాయి. ఏమి ఇస్తారు సహాయం అని అప్పటికి మస్తు కొట్లాడినా. ఏం చేశారని ఆయన అంటే జియో తీసిరాడు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఒక చెత్త కాగితము 12,000 ఎకరాలు 16,000 రైతులు మేము 10,000 ఇస్తాం. ఎన్నడు ఇస్తామంటే దాంట్లో డేట్ కూడా లేదట. ఎన్నడు ఇస్తారు ముచ్చట్లేదు, డేటు ముచ్చట్లేదు. జస్ట్ వేగు జియో. నేషనల్ హెల్త్ మిషన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లకి డబ్బులు వస్తాయి, మళ్ళీ సబ్ సెంటర్లకి డబ్బులు వస్తాయి. గ్రామ స్థాయిలో గరీబోళ్లు, చిన్న బీమార్లు, వ్యాక్సినేషన్లు, ఇటువంటి వాటికి కేంద్రం నుంచి కోట్లాది నిధులు వస్తుంటే ఈ కేసీఆర్ రిజిమిలా ఆ ఫండ్ అంతా డైవర్ట్ చేసేసుకొని చెప్తున్నా. నేను గత 4 సంవత్సరాల నుంచి ఎన్హెచ్ఎం నిధులు వస్తలేవు. ఎందుకంటే కేసీఆర్ లాంటి దొంగ డైవర్ట్ చేసుకున్నాడు, బెనిఫిషరీ డీటెయిల్స్ ఇవ్వలేదు. సిగ్గుచేటండి రాష్ట్రానికి. ఇటువంటి ఫాల్తు దొంగని, కేసీఆర్ లాంటి ఫాల్తు దొంగని అసలు భారతదేశంలో రాజకీయ వ్యవస్థనే చూడదు. ఈ జిల్లాలో ప్రశాంత్ రెడ్డి మంత్రిగా ఉన్నాడు. ఆయన డైవర్ట్ చేసిన ఆర్ఓబి నిధులు వాపస్ తెప్పియనికే నానా తంటలు పడ్డాం. 4 సంవత్సరాలు డిలే అయ్యి ఇలా 6-3 ఫ్లైఓవర్లు అయిపోయినాయి. ఆ బాల్కొండ ప్రజలు ఎందుకు వేస్తారు? అని మీ హెల్త్ పైసలు నాశనం చేసిండు, జిల్లా డెవలప్మెంట్ ఫండ్స్ అంతా నాశనం చేసిండు, మిషన్ భగీరథ దానికి ఏదో చైర్మన్ ఏదో ఉండే అవి నాశనం చేసిండు. గరీబోళ్ల పైసలు మొత్తం డైవర్షను, రైతులను పట్టించుకునేది లేదు. మళ్ళా దొంగలు ఏదో కల్వకుంట్ల దొంగలు ఉన్నారు, అలా కాలు మొక్తా ఉంటాడు. స్ప్రింగ్ లెక్కనే ఉంటాడట, స్ప్రింగ్ లెక్క వంగి టక్కన లేస్తారట. ఏ రూమ్ లో కలిసినా మళ్ళా వాళ్ళకి వాళ్ళ నాయకత్వాన్ని పెంచడానికి పనిచేస్తా ఉంటాడు జిల్లాలో. ఈ టీఆర్ఎస్ దోపిడీ వాళ్ళు చేసింది 10 ఏళ్లలో, దానికి మొత్తం కొట్టకపీకిరు. ఇంకా బాల్కొండల ప్రశాంత్ రెడ్డి రూపంలో లాస్ట్ చీడపురుగు మిగిలిపోయింది. అది కూడా కథం పట్టించే బాధ్యత భారతీయ జనతా పార్టీది. పులాంగు మొత్తం కబ్జాలు అవుతున్నాయి. పోయినసారి దిశాలో కూడా మాట్లాడినాం, మొత్తం కబ్జాలు అవుతున్నాయి, చెరువులు కబ్జాలు అవుతున్నాయి అని టేకప్ చేస్తే ఇరిగేషన్ ఆఫీసర్లు పోయి యాక్షన్ తీసుకోవాలన్నా కూడా కాంగ్రెస్ వాళ్ళు ఆపుతారు. ఎందుకు ఆపుతారు తెలుసు కదా బ్రదర్ మీకు? చెప్పండి ఎందుకు ఆపుతారు? ఒక బ్రదర్ చెప్తానే ఉన్నాడు, ఓటు బ్యాంక్ రాజకీయాలట. ముస్లింల ఓట్ల కోసం. అరే చెరువులు మంచిగా ఉండి ఈ మొత్తం ఇదంతా నాలా అంతా మంచిగా వాడితే ముస్లింలకు మంచిది కదా. తప్పకుండా మేము కంప్లైంట్ ఇచ్చేసామని ఇరిగేషన్ అని అంటాడు. కంప్లైంట్ ఇస్తే ఏమైందంటే జవాబు చెప్తలేడు. మొత్తం ఎన్ని కంప్లైంట్ అనేక సార్లు ఇచ్చినామా అన్ని కంప్లైంట్లకి ఎఫ్ఐఆర్ తీసుకొని పెట్టమని చెప్పిన. నెక్స్ట్ టైం అన్ని ఎఫ్ఐఆర్ చేపించి పెట్టండి అని చెప్పిన. అవి అలకేట్ చేయనీకే ఇన్ఛార్జ్ మంత్రి పర్మిషన్ ఇవ్వనీకే 6 నెలలు 8 నెలలు అయిపోయింది. ఇవన్నీ ముస్లింలకు కనబడాయా? ముస్లింలను సూటిగా అడుగుతున్నా, మీకు కనబడాయా ఇవన్నీ? పోనీ మీ బతుకులన్నా మంచిగానేయా? అవి లేవు. మీ దగ్గర డ్రైనేజీలు మంచిగా ఉన్నాయా? అవి లేవు. ఈ పులంగా అంతా కబ్జా అయితే మీ డ్రైనేజీలు పోనేవావు, అన్నీ నిండిపోతాయి. ఏంటికి వేస్తారు రోడ్లు? ఈ దోపిడీకి ఎందుకు వేయాలి ఓటు? వాడు ముసలోడు కేసీఆర్ వానికి వేసారు 10 ఏళ్ళు దండగా ఓటు. ఇప్పుడు వీళ్ళకి వేస్తారు ఓట్లు దండగా. ఎందుకు వేస్తారు ఓట్లు? పనిచేసేవాడు ఓటేయండి. ఓటు వేసేది ఎవరికి వేస్తారు? బయట కనబడదు, సీక్రెట్ బ్యాలెట్. బయట ఏమైనా చెప్పుకోండి, ఓటు బీజేపీకి ఏంటి? అది ఏం చేసిండు కాంగ్రెస్ వాడు? టీఆర్ఎస్ వాడు ఏం చేసిండు? దోపిడీ మీది కూడా అయింది, మీ సొమ్ము కూడా దోపిడీ అయింది. 3 సంవత్సరాల కింద 6 మైనారిటీ గురుకులాలు ఏమంటారు మీ దాంట్లో గవ్వే 4 గట్టిండ్రు.
రెండింటికి గాయబ్ చేశారు పైసలు. మీ పిల్లగాళ్ళ చదువులు కూడా నాశనం చేస్తారు వీళ్ళు. 6 సెంట్రల్కి వెళ్ళి ఫండ్ వచ్చింది, 4 కట్టిండ్రు, రెండింటికి గాయబు. దానికి స్టేట్ ఫండ్ ఇయర్ ఇల్లు. అది ఏమైంది చెప్తే నేను 6 పైసలు వస్తాయి కదా, 4 కడతారు స్టేట్ ఫండ్ ఇయర్, అందుకే 2 కావు. ఎందుకు ఓటేస్తారు? మళ్ళీ ఈ ఎలక్షన్లు, ఈ లోకల్ ఎలక్షన్ రాగానే ఆడోడు పతంగ కూడా వస్తాడు, పతంగ ఎగరేసుకుంటూ కూడా వస్తాడు. వాడు ఏం చేసినా నాయన మీ బతుకుల కంటే ఏం ఉండదు. మళ్ళా వస్తాడు, రెచ్చగొట్టే మాటలు మాట్లాడతాడు, మళ్ళీ వానికి నేను జవాబు ఇవ్వాలా, ఉల్టాలటకాయిస్తా అని పోతాడు. మళ్ళీ 5 ఏళ్ళ వరకు రాడు. వస్తాడా? రాడు. మళ్ళీ 5 ఏళ్ళకి మళ్ళీ వస్తారు. ఇప్పుడు ఆయన కాలు మొక్తారు ఇల్లు కాంగ్రెస్ వాళ్ళు. పనిచేసేటోనికి, కరప్షన్ లేని వాళ్ళకి, మీకు ఇల్లు కట్టించేటోళ్ళకి, మీకు ఇలా చేయించేటోళ్ళకి ఆయుష్మాన్ భారత్ పథకం ఉందా బ్రదర్ చెప్పండి. మీడియా మిత్రులు ఉన్నారు ఇక్కడ, ముస్లిం మీడియా మిత్రులు ఉన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం ఉన్నదా? లేదు. మీరు బీమార్లు అయితే పైసలు ఓడియాలి, మరి కేంద్రం ఇస్తున్నది కదా. ఇల్లు కట్టించిర్రా? ఈ రాష్ట్రంలో కట్టియాలి. కేంద్రంకి వెళ్ళి 100 కోట్లు 1000 కోట్లు వేరే రాష్ట్రాలన్నీ, బీజేపీ రాష్ట్రాలు అన్నిట్లు అయిపోయినాయి. ముస్లింలు కూడా ఇల్లు కట్టుకోరు. ఈడేమన్నా చేస్తుర్రా? లేదు. మీకు పిల్లగాళ్ళకి చదువు చెప్పుకొని ఇక కేంద్రంకి వెళ్ళి పైసలు వస్తే ఆ స్కూల్ కట్టేది లేదు. ఏం బీకిండ్రో అడుగుర్రి కాంగ్రెస్ వాళ్ళని. ఈ 75 ఏళ్ళ మీకోసం. ఆ టీఆర్ఎస్ వాళ్ళని అయితే కథం అయిపోయారు, పోనీ సావని వాళ్ళ సవాళ్ళు చేస్తారు. అడుగురు కాంగ్రెస్ వాళ్ళని ఏం బీకిండ్రు.